భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ త్వరలోనే శుభవార్త తెలియజేయబోతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ఉద్యోగులకు కూడా జీరో సర్వీస్ తో బదిలీలు చేపట్టే అవకాశం ఉంది అనే సమాచారం వస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఉద్యోగులకు జీరో సర్వీస్ బదిలీలు 20 తర్వాత ఉండొచ్చని ప్రచారం. ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగుల తరహాలో సాధారణ ఉద్యోగులకు కూడా జీరో సర్వీస్ లో బదిలీల ప్రక్రియ చేపట్టే దిశగా చంద్రబాబు నేతృత్వంలో నూతన ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 12న చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ నెల 20 తర్వాత బదిలీల ప్రక్రియ చేపట్టనున్నట్టు తెలిసింది. జీరో సర్వీసెస్ పద్ధతిలో తహసీల్దార్ కంటే ఎగువనున్న అధికారుల పోస్టులు పాలనా పరంగా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు బదిలీ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. అటెండర్ నుంచి తహసీల్దార్ స్థాయి క్యాడర్ గల ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ప్రకారం ఏటా 20% మించకుండా బదిలీలు చేసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంది. కానీ కొంతకాలంగా అది అమలు జరగడం లేదు. నూతన ప్రభుత్వం ఏర్పడుతున్న నేపథ్యంలో ఎంతో కాలంగా బదిలీల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ ను మినహాయింపునిస్తే ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల సానుకూల ధోరణి ఏర్పడుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తహసీల్దార్లను 5 నెలల క్రితం ఒక జిల్లా వారిని మరొక జిల్లాకు కేటాయించారు. దీంతో గత 5 నెలలుగా ఆయా ఉద్యోగులు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో ఇతర జిల్లాలకు బదిలీలపై వెళ్లిన ఉద్యోగులను వారిని పూర్వపు జిల్లాలకు బదిలీలు చేయాలని ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే అంశంపై ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రతినిధి బృందం శుక్రవారం స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరవ్ కుమార్ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఇటీవల టీచర్స్ బదిలీలకు సంబంధించిన ఫైల్ పై ఆరోపణలు రావడంతో ఆయా బదిలీలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. నూతన ప్రభుత్వం జీరో సర్వీసెస్ బదిలీలు అమలు చేస్తే రెవెన్యూ, పోలీస్, టీచర్లతో పాటు గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగులతో పాటు దిగువ స్థాయి క్యాడర్ లో పనిచేసే ఉద్యోగులకు పెద్ద ఎత్తున ఊరట లభిస్తుందని ఉద్యోగ సంఘాల్లో చర్చ నడుస్తోంది. జీరో సర్వీస్ అంటే ఎంతకాలం నుండి పనిచేస్తున్నారనే అంశాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏ స్థాయిలో పనిచేసే ఉద్యోగినైనా బదిలీ చేయొచ్చు. ప్రభుత్వంలో ఐఏఎస్, ఐపీఎస్ లను ఎప్పుడైనా బదిలీ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. కింది స్థాయి ఉద్యోగులకు కొన్ని నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఏడాదికి 20% మించి సిబ్బందిని బదిలీ చేయకూడదు. మరి మొత్తానికి జీరో సర్వీస్ బదిలీలు అనేవి ఇస్తే చాలా మంది మరి బదిలీలలో వారికి కావాల్సినటువంటి స్థానానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి జీరో సర్వీస్ బదిలీలు అనేవి ఇస్తే చాలా మంది ఉద్యోగులు కూడా మరి వీటిని కోరుతూ ఉన్నారు. కాబట్టి మరి కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఇక గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా వేయాలి, నిరుద్యోగ జేఏసీ విజ్ఞప్తి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కు సంబంధించి మెయిన్స్ పరీక్షను 2 నెలలు వాయిదా వేయాలని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ శనివారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్ష పూర్తవగా ఇంతలోనే ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో చాలా మంది చిరుద్యోగులు, అభ్యర్థులు మెయిన్స్ కు సిద్ధం కావడానికి ఆటంకం ఏర్పడిందని అన్నారు. కనీసం 2 నెలలు మెయిన్స్ పరీక్షలను వాయిదా వేసి డిప్యూటీ డిఈఓ మెయిన్స్ కు 1:100 రేషియోతో మెయిన్స్ కు ఎంపిక చేయాలని, కానిస్టేబుల్స్ కు సంబంధించిన కోర్టు కేసును పరిష్కరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాబట్టి గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలను వాయిదా వేయాలని, అలాగే డివైఈఓ పరీక్షకు 1:100 రేషియోలో అభ్యర్థులను ఎంపిక చేయాలని కోరడాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక సమగ్ర శిక్షలో ఎస్పీడి సొంత రూల్స్. కేజీబీవీ టీచర్లకు నేటితో ముగుస్తున్న తాత్కాలిక కాంట్రాక్ట్. టెన్షన్ లో 4900 మంది కాంట్రాక్ట్ టీచర్లు. పాఠశాల విద్యాశాఖలోని సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ లో స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు సొంత రూల్స్ అమలు చేస్తున్నారు. దశాబ్దాలుగా ఉన్న విధానాన్ని పక్కన పెట్టి నచ్చినన్ని రోజులు కాంట్రాక్టులు రెన్యువల్ చేస్తూ కాంట్రాక్ట్ టీచర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారు. కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేసే టీచర్లకు ఏటా 1 రోజు వ్యవధితో ఏడాది కాలం కాంట్రాక్ట్ చేస్తుండడం ఆనవాయితీ. ఏప్రిల్ నెలాఖరుతో ముగిసిన కాంట్రాక్ట్ ను మే మొదట్లోనే రెన్యువల్ చేస్తారు.
దీనివల్ల టీచర్లు ఒక రోజు జీతాన్ని మాత్రమే కోల్పోతారు. కానీ ఈసారి ఎస్పీడీ ఆదేశాలతో కేవలం 40 రోజులే కాంట్రాక్ట్ ను పొడిగించారు. ఏప్రిల్ 29న ఈ మేరకు నిర్ణయం తీసుకోగా ఆ కాంట్రాక్ట్ కాలం ఆదివారంతో ముగుస్తోంది. సోమవారం నుంచి టీచర్లు పాఠశాలలకు వెళ్లాలా లేదా అనే దానిపై గందరగోళం నెలకొంది. పనితీరు ఆధారంగా టీచర్లను తొలగించాలనే 40 రోజుల పాటే కాంట్రాక్ట్ రెన్యువల్ చేశామని కేజీబీవీ కార్యదర్శి టీచర్లతో అన్నట్లు తెలిసింది. కాగా రాష్ట్రంలోని 352 కేజీబీవీల్లో మొత్తం 4900 మంది టీచర్లు పనిచేస్తున్నారు. తమకు మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, జీతాలు 2 నెలలకోసారి కాకుండా ప్రతి నెల విడుదల చేయాలని ఇతరత్ర డిమాండ్లపై ఎన్నికలకు కొన్ని నెలల ముందు సమగ్ర శిక్షా ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేశారు. ఈ ధర్నాల్లో టీచర్లు కూడా పాల్గొన్నారు. అప్పటి నుండి టీచర్లపై కక్షగట్టిన అధికారులు అందులో భాగంగానే 40 రోజులు రెన్యువల్ చేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు 12న పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయి. కేజీబీవీ పాఠశాలల్లో తో పాటు ఇంటర్మీడియట్ కోర్సులు కూడా ఉంటాయి. వాటికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. అలాగే నాడు నేడు పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం ప్రిన్సిపల్లు రోజు పాఠశాలకు వెళ్తున్నారు. ఇప్పుడు కాంట్రాక్ట్ ముగియడంతో టీచర్లు తమ పరిస్థితి ఏంటనే అయోమయంలో పడిపోయారు. నేడు ఏపీ లాసెట్ 2024 పరీక్ష. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో ఏపీ లాసెట్, ఏపీ పీజీ లాసెట్ 2024 పరీక్షను ఆదివారం నిర్వహించనున్నట్లు లాసెట్ చైర్మన్ ఆచార్య నాగార్జున, యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ పి రాజశేఖర్, లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు యూనివర్సిటీలో వారు శనివారం మీడియాతో మాట్లాడుతూ 3 ఏళ్ల ఎల్ఎల్బి, 5 ఏళ్ల ఎల్ఎల్బి, 2 ఏళ్ల ఎల్ఎల్ఎం కోర్సులకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని అన్నారు. పరీక్షలో సాధించిన ర్యాంక్ ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లోని లా కళాశాలలు, ప్రైవేట్ లా కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారని చెప్పారు. 3 విభాగాల కోర్సులకు 23,420 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో పురుషులు 15,000 కాగా మహిళలు 8,000 ఉన్నారని తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి 4 గంటల వరకు పరీక్ష ఉంటుందని, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్ తో పాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డ్, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ తదితర వాటిల్లో ఏదో ఒక గుర్తింపును తప్పనిసరిగా తెచ్చుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను మధ్యాహ్నం 1 గంట నుండి 2:30 గంటల వరకు అనుమతిస్తామని తెలిపారు. ఆ తర్వాత 1 నిమిషం ఆలస్యమైన అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కాబట్టి ఏపీ లాసెట్ అభ్యర్థులు ఈ విషయాన్ని గుర్తించాలి. ఇక ఆంధ్రప్రదేశ్ లో ఏపీ ఎడ్సెట్ పరీక్ష శనివారం జరిగింది. దీనికి 86.67% హాజరు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ ఎడ్సెట్ 2024 శనివారం జరిగింది. ఎడ్సెట్ కు 86.67% మంది విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని ఏపీ ఎడ్సెట్ కన్వీనర్ ఆచార్య టీవీ కృష్ణ తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు ఎడ్సెట్ పరీక్ష నిర్వహించినట్టు తెలిపారు. అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించలేదని, మొత్తం అభ్యర్థులు 10,805 మంది రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వీరిలో 9,325 మంది పరీక్షకు హాజరయ్యారని అన్నారు. ఈ పరీక్ష 52 సెంటర్స్ లో ఆన్లైన్ లో నిర్వహించడం జరిగిందని, ఎడ్సెట్ పరీక్షా ప్రశ్న పత్రాన్ని ఏయూ రిజిస్టర్ ఆచార్య ఎం జేమ్స్ స్టీఫెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్ష ప్రశాంతంగా నిర్వహించడం పట్ల ఆచార్య టీవీ కృష్ణను రిజిస్టర్ స్టీఫెన్ అభినందించారు. ఇక నేడు జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు. ర్యాంకులను విడుదల చేయనున్న ఐఐటి మెడ్రాస్ తెలంగాణ నుండి 24,000 మంది పరీక్షకు హాజరు. సీట్ల కేటాయింపు, సీట్ అలొకేషన్, ఫీజు చెల్లింపు గడువు అంటూ ఇక్కడ మనం రౌండ్కు సంబంధించినటువంటి తేదీలు కూడా చూస్తూ ఉన్నాం. రౌండ్ 1 జూన్ 20, సీట్ల కేటాయింపు, ఫీజు చెల్లింపు గడువు జూన్ 24. రౌండ్ 2 జూన్ 27, ఫీజు చెల్లింపు జూలై 1. రౌండ్ 3 జూలై 4, ఫీజు చెల్లింపు జూలై 8. రౌండ్ 4 జూలై 10, జూలై 15. రౌండ్ 5 జూలై 17, జూలై 22. ఐఐటీల్లో ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం ఐఐటి మెడ్రాస్ విడుదల చేయనుంది. మే 26న జేఈ అడ్వాన్స్డ్ పరీక్షను జాతీయంగా నిర్వహించగా తెలంగాణ నుంచి 24,000కు పైగా విద్యార్థులు హాజరయ్యారు. నేడు జేఈ అడ్వాన్స్డ్ లో ఆల్ ఇండియా టాపర్ గా తెలంగాణకు చెందిన చిద్విలాస్ రెడ్డి నిలిచారు. ఈ ఏడాది జేఈ మెయిన్ లో 15 మంది 100% సాధించారు. జోసా కౌన్సిలింగ్ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 15న మార్క్ సీట్ల కేటాయింపు 1, 17న మార్క్ సీట్ల కేటాయింపు 2 ఉంటుందని, 18వ తేదీతో రిజిస్ట్రేషన్ ముగుస్తుందని, 19న వెరిఫికేషన్ చేపడతారని తెలియజేయడం జరిగింది. ఇక నీట్ పరీక్షపై ఉన్నత కమిటీ 1500కు పైగా అభ్యర్థుల మార్కులపై పునఃసమీక్ష. ప్రవేశ పరీక్షల అవకతవకలు జరగలేదన్న ఎన్టీఏ డైరెక్టర్ జనరల్. నేడే ప్రధానిగా మోడీ ప్రమాణ స్వీకారం.
విపక్షాలకు అందని ఆహ్వానాలు, దేశ విదేశాల నుంచి పలువురు అతిథుల హాజరు. శ్రీలంక, మల్దీవులు, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ అధ్యక్షుల రాక. భారీగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు. సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకారం. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.